బాపట్ల జిల్లా వాడరేవు నుంచి చిలకలూరిపేట వరకు జరుగుతున్న నేషనల్ హైవే 167A నిర్మాణం ద్వారా జిల్లాలో ఆర్థిక వృద్ధి సాధ్యపడుతుందని, ముఖ్యంగా ఆక్వా రంగం, వ్యవసాయ రంగం వృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు. బాపట్ల జిల్లా పాల్చూరు పరిధిలో జరుగుతున్న వాడరేవు నుంచి పిడుగురాలు జాతీయ రహదారి నిర్మాణ పనులు జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. స్థానికంగా ఉన్న నేషనల్ హైవే కాంట్రాక్టర్ సిబ్బందితో కలెక్టర్ మాట్లాడారు. పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ, నిర్మాణ దశలో ఉన్న జాతీయ రహదారి ఎక్కువ భాగం బాపట్ల జిల్లాకి అనుసంధానంగానే ఉందని అన్నారు. కారంచేడు వరకు అంటే చిలకలూరుపేట వరకు యాక్చువల్గా అందులో టోటల్గా దీని డిస్టెన్స్ చూస్తే 45 కిలోమీటర్స్ ఉంటుంది. అందులో 35 కిలోమీటర్స్ మోర్ దాన్ దట్ ఈ జిల్లా నుంచి పాస్ అవుతుంది ఈ రోడ్డు. సో ఇది 167Aగా దీని పేరు పెట్టి నార్త్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా మనం చూసినట్టయితే వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇందులో వాటర్వేవ్లో వచ్చేటువంటి ఓషన్ రిసోర్సెస్ అంటే మనం ఆక్వా, ఫిష్ వీటికి సంబంధించిన రిసోర్సెస్ని మార్కెటింగ్ కానీ ఈ ఏరియాలో ఉన్న అగ్రికల్చర్ ప్రొడ్యూసర్స్ని మార్కెట్ చేసుకోవడానికి డెఫినెట్గా ఈ జోన్లో ఈ ఏరియాలో ఇది ఒక ఎకనామికల్ యాక్టివిటీ 4 లైన్లో నిర్మాణ పనులు సాగుతున్నాయన్నారు. 2025 డిసెంబర్ చివరి నాటికి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు పనులు సాగుతున్నాయన్నారు. 2026 ఫిబ్రవరికి పూర్తిగా నిర్మాణ పనులు పూర్తి చేస్తున్నట్లు కలెక్టర్ వెంకటమురళి తెలియజేశారు.